Hello everyone, this is Sharon Arya, podcasting from Bethel Torah, India, under the guidance of our Jasir. ఆదికాండం 5వ అధ్యాయంలో మనం ఆదాము గారి వంశావళిని చూస్తాం. అది మనకు ఆదాము గారి నుండి నోవాహ్ గారి వరకు ఉన్న వంశావళిను మనకు తెలియజేస్తుంది. అయితే ఆ వంశావళులు అన్నీ కూడా ఒకే ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి. ఏజ్, చిల్డ్రన్ అండ్ ది డెత్. వారు బ్రతికిన దినములను, వారి పిల్లలను, వారు మృతి చెందిన విషయాన్ని రిపీటెడ్గా మనం ఆ చాప్టర్లో చూస్తాం. ఇది లోతైన సత్యాన్ని చెప్తుంది. పతనం తర్వాత మరణం ప్రతి తరానికి విధిగా మారింది. ప్రజలు ఎక్కువ కాలం జీవించినప్పటికీ ఎవ్వరూ కూడా మరణాన్ని తప్పించుకోలేరు. బట్ రైట్ ఇన్ ది మిడిల్ ద ప్యాటర్న్ ఇస్ బ్రోకెన్ బై ఈనోక్. అయితే 6 జనరేషన్స్ తర్వాత ఒక వ్యక్తి ఆ ప్యాటర్న్ని బ్రేక్ చేయగలిగారు. అతను దేవునితో నడిచిన వ్యక్తిగా పరిగణించబడ్డారు. సో దేవుడు అతనిని తీసుకొని పోయెను అని ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనంలో రాయబడి ఉంది. ఇది దేవునితో సన్నిహిత సంబంధంలో జీవించే జీవితం సాధారణ చక్రం నుండి వేరుగా ఉంటుంది అని తెలియజేస్తుంది. ఆదికాండం 5వ అధ్యాయం సంవత్సరాలను నమోదు చేయడమే కాదు, ఇది 3 సత్యాలను బోధిస్తుంది. జీవితం కొనసాగుతుందని, మరణం నిశ్చయమని, మరియు దేవునితో నడవడం ఒక వ్యక్తికి ప్రత్యేకతను కలిగిస్తుందని బోధిస్తుంది. ఆదాము గారి తప్పు తర్వాత వెంటనే జీవితం అంతం కాలేదు. తరాలు కొనసాగాయి. వైఫల్యం తర్వాత కూడా దేవుడు జీవితాన్ని కొనసాగించడానికి అనుమతించారు అని ఇది చూపిస్తుంది. వెనుకకు తిరగడానికి, పశ్చాత్తాపపడడానికి మరియు ఆయనతో నడవడానికి మరలా ఒక అవకాశం. కాబట్టి ఆదికాండం 5వ అధ్యాయం ఏమని బోధిస్తుంది అంటే, జీవితం దేవుని దయతో కొనసాగుతుంది. మరణం మనకు ఆవశ్యకతను గుర్తు చేస్తుంది మరియు పశ్చాత్తాపం మనలను ఆయనతో నడవడానికి దారితీస్తుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.